మెల్లో, మైల్డ్, మోడరేట్, సివియర్ ఎవరు చెప్తారు? ఓకే. 10 to ఇక్కడ ఒకసారి చూసుకోండి. పైన ఏంటంటే ఐరన్ శాతం ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు, కింద పండ్లు ఏంటంటే ఐరన్ ని బాడీకి యూటిలైజ్ చేయడానికి సహకరిస్తాయి. అవి విటమిన్ సి ఏవైతే లభిస్తాయో అలాంటి ఆహారం ఏంటంటే అందులో ఐరన్ ఉండదు, కాకపోతే అది మన ఐరన్ అబ్జార్ప్షన్ పెంచుతుంది. అర్థమైందా? అలా మనకు అందుబాటులో ఉంటుంది ఏంటి చెప్పండి? విటమిన్ సి లభించాలి. మీరు అన్ని చెప్పారు కానీ అన్ని కాలాలు లభించే లెమన్ చెప్పలేదు. సో ఫస్ట్ కూడా సో ఆదాయం మాత్రం ఫాలో అవుతాం. ఇంకోటి షేక్ హ్యాండ్స్ అని తగ్గించుకోవాలి. షేక్ హ్యాండ్స్ తగ్గించుకోవడం నమస్కారం ఏంటంటే ఇది మనం అర్థం దొరుకుతుంది తప్ప పాటించడం జరగలేదు. ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. షేక్ హ్యాండ్ అనేది చాలా ఆలోచిస్తాం. హ్యాండ్స్ అస్తమానం విధానం కారణం కంట్రోల్ చేయడం కారణం ఎక్కువగా షేక్ హ్యాండ్స్ ఉంటాయి. పబ్లిక్ ప్లేసెస్ ఫింగర్ టిప్స్ చాలా ఎక్కువ కంట్రోల్ అవుతాయి. సో అది హ్యాండ్ వాష్ పోయాలి. గవర్నమెంట్ బాగా ఎక్కువగా హ్యాండ్ వాష్ ప్రాసెస్ ఉన్నాయి. ఇవి ఏంటంటే కొద్దిగా అక్కడ స్కిప్ చేయండి. నెక్స్ట్ సో బిఎంఐ మనకు ఈ బాడీ మాస్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఏజ్ అడల్సెంట్ ఏజ్ వచ్చేసరికి బిఎంఐ వాల్యూస్, మిడిల్ ఏజ్ దాటేసరికి బిఎంఐ వాల్యూస్ పెరిగిపోతుంది. టీనేజ్ వాల్యూస్ కూడా కనిపించాలి. ఇంకో బ్యాక్స్ అంటే మీరు ఐస్పేస్లో ఎక్కడైతే ఎక్కువ మంది పిల్లలు హాస్పిటల్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. మనం ఇది ఏంటంటే రక్తహీనత అనగానే రక్తం తక్కువ ఉండడం అంటారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉండాలని మనం రక్తహీనత అంటాం. సో రక్తహీనతకి నివారించడానికి మనకి ఐరన్ ఎక్కువ అవసరం. ఐరన్ ఎందుకు ఎక్కువ అవసరం? ఓకే గుడ్. అలసట తగ్గిపోతాయి. సో ఆక్సిజన్ సరిపడా అందదు కాబట్టి అలసట వస్తుంది. సో ప్రధానమైన ఏంటంటే అలసట అంటే ఇక్కడ ఎలాంటి సందర్భం చూసుకోండి.